రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో అత్యున్నత పదవులు అనుభవించిన కేకే ఆ పార్టీని వీడతారని ఎవరూ ఊహించలేదు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కేకే తన సొంత గూడు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అలాగే మధ్యాహ్నం సీఎం రేవంత్ తో కడియం భేటీ కానున్నారు. ఇప్పటికే వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన కడియం కుమార్తె కావ్య తాను పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. కడియం శ్రీహరి కూతురుతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. కడియం నివాసానికి దీపాదాస్ మున్షి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ లో అత్యున్నత పదవులు అనుభవించిన కేకే ఆ పార్టీని వీడతారని ఎవరూ ఊహించలేదు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక 10 ఏళ్ల తర్వాత కేకే తన సొంత గూడు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అలాగే మధ్యాహ్నం సీఎం రేవంత్ తో కడియం భేటీ కానున్నారు. ఇప్పటికే వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారైన కడియం కుమార్తె కావ్య తాను పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. కడియం శ్రీహరి కూతురుతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. కడియం నివాసానికి దీపాదాస్ మున్షి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఆహ్వానించారు. అయితే ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మనం చూసుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇక నేతలైతే వరుసగా మారుతూనే ఉన్నారంటే వలసలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఆయన ఎంతో బీఆర్ఎస్ కి ముఖ్య నేతగా వ్యవహరించిన కె కేశవరావు కూడా ఇవాళ బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా ఇవాళ ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆయనే కాకుండా మేయర్ విజయలక్ష్మి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నట్లు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి, ఈ వలసలను ఏ విధంగా మనం అనుకోవాలి? మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అసలు ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారు, ఎవరైతే తోడుగా ఉంటారు, ఎవరైతే అండగా ఉంటారు, ఎవరిని చూసుకుని అయితే ఎలక్షన్లకు వెళ్ళాలి, ఎవరి సలహాలు అయితే తీసుకొని మనం వెళ్ళాలి, ఎవరినైతే ధైర్యంగా భావించి ఆ పార్టీలో ఇప్పటికే ధైర్యంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత ఉన్నాడో వారంతా కూడా ఒక్కొక్కరుగా చేజారిపోవడం దాదాపు ఒక బీఆర్ఎస్ పార్టీకి షాక్ అనే చెప్పొచ్చు. అలాగే ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ముఖ్య నేతలుగా, ముఖ్య అనుచరులుగా కొనసాగిన వారు, సలహాలు ఇచ్చిన వారంతా కూడా వెళ్ళడం అనేది పెద్ద నష్టమనే చెప్పొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు, బీజేపీ వైపు ఇప్పటికే ఎంపీలు కొంతమంది వెళ్ళిపోయారు. తెజాకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం కొంతమంది వెళ్ళిపోయారు. ఇక గ్రేటర్ హైదరాబాదే టార్గెటెడ్గా కొనసాగుతున్నటువంటి ఈ ఆపరేషన్ ఆకర్ష్లో ఇప్పటికే కేశవరావు కూడా, అలాగే గద్వాల మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా
బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళేది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారు. కేశవరావు పార్టీ మారే ముందు కేసీఆర్ను కలిసి తన ఒపీనియన్ క్లియర్గా చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగాను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఆ కాంగ్రెస్ పార్టీలోనే నా చివరి శ్వాస వరకు కొనసాగుతానంటూ ఇటు ఆయన కేసీఆర్కి చెప్పి మరీ వచ్చి పార్టీ మారుతున్నట్టుగా దాదాపు తెలుస్తుంది. అలాగే కేసీఆర్ కూడా ఈ సమయంలో పార్టీ మారడం తగదు, ఇన్నాళ్ళు మీరంతా పార్టీలో కొనసాగారు, మరోసారి పునఃపరిశీలించుకోండి అని కేసీఆర్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. గతంలో టీడీపీలో కలిసి పనిచేసినటువంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇష్టంగా పడుతున్నారు. దాంట్లోనే కడియం శ్రీహరి, కడియం కావ్యకు అటు వరంగల్ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా టికెట్ తీసుకొని సైతం పోటీ చేయలేను అని ఇటు బీఆర్ఎస్ అధినేతకు తాను ఒక లేఖ రాసి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోము, టికెట్లు ఇచ్చినా కూడా పోటీ చేయబోమని ఇటు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే అన్నారు. ఇప్పుడు వరంగల్ కావ్య కూడా అలాగంటున్నారు. దాదాపు పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ వైపు ఎవరు కూడా ఉండడానికి ఇష్టపడకపోవడం ఒకవైపు, టికెట్ల కోసం ఒకప్పుడు పెద్ద దాదాపు ఇట్లా చెప్పుకునేవారు, దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ దక్కితే చాలు, అలాగే ఆ టికెట్ కోసం ఎన్నో పైరవీలు జరిగేవి. ఇప్పుడు టికెట్ తీసుకొని ప్రచారం చేసుకొని మీరు పోటీ చేయండి అన్నా కూడా ఎవరు కూడా ముందుకు రాని సైతం ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుదించిపోయిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పటికే ఈ పార్టీ మారడాలు, ఈ పార్టీ నేతలతో మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఒకప్పుడు ఉద్యమంలో సునామీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడంతో పెద్ద నష్టమేం లేదు, ఉద్యమ పార్టీగా ఉన్నాం, 2 సార్లు అధికారంలోకి వచ్చాం, మరోసారి పార్టీ పునర్వైభవం జరుగుతుంది, పార్టీ ఎవరు వెళ్ళిపోయినా కూడా పెద్ద నష్టమేం లేదు అనేటట్టుగా కేటీఆర్ చెప్పడం, దాన్ని కూడా దాదాపు పార్టీలో ఇంతమంది వెళ్ళిపోతున్నా, ఇంతమంది సీనియర్లు వెళ్ళిపోతున్నా, సన్నిహితులు వెళ్ళిపోతున్నా కూడా కేటీఆర్ ఎక్కడ కూడా బాధపడకుండా ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఈ అహంకార ధోరణి అన్నట్టు ఇటు సోషల్ మీడియాలో అలాంటి వార్తలు కూడా వస్తున్న పరిస్థితి. సో ఇదంతా బీఆర్ఎస్ నుంచి పక్కన పెడితే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు దాదాపు ఎంపీలు అయితే వెళ్ళిపోయారు. ఎంపీ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా వెళ్ళిపోయినారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎంపీలు ఇప్పటికే వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలవండి అని టికెట్లు ఇచ్చిన వారు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది కూడా అదే దారి పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండేది ఎంతమంది అంటే దాదాపు ఒక సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ అన్నట్టు చెప్పొచ్చు. ఇప్పటికే కేవలం కవిత అరెస్టు తర్వాత పరిణామాలు చాలా వరకు కూడా మారిపోయాయి. ఇక అరెస్టుల పర్వంతో భయపడి కొంతమంది వెళ్తున్నారు. గతంలో పరిపాలన బీఆర్ఎస్ హయాంలో విడిగా రెచ్చిపోయినటువంటి వారు కొంతమంది భయాందోళనకు గురై కేసులకు భయంతో కొంతమంది వెళ్తున్నారని టాక్ నడుస్తుంది. మరికొంతమంది పదవి ఆకాంక్షతో ఇప్పటికీ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీలోకి దాదాపు గతంలో ఎంతమంది వచ్చారో వాళ్ళంతా కూడా పార్టీ మారడానికి సిద్ధమైనారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి తన బీఆర్ఎస్కి వెళ్ళడం తర్వాత ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఇవన్నీ కూడా కీలకంగా ఉన్న వ్యక్తి, తను కూడా పార్టీ మారేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో ఇలా మాజీ ఎమ్మెల్యేలు సైతం అయితే కేసీఆర్ టికెట్లు ఇచ్చి ఎవరైతే గెలవమన్నారో వాళ్ళు టికెట్ పోటీ చేసి ఓడిపోయిన వారంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్ళేదని కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో తాజాలు మాజీలు ఇలాంటి ఏమీ లేకుండా పూర్తిగా కాంగ్రెస్ వైపు కారు దిగి పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఇక కడియం శ్రీహరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. రేపు మాపు ఆయన పార్టీ మారేందుకు పూర్తిగా అన్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక కేశవరావు కూడా పార్టీ మార్పై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశాడు. అలాగే ఈరోజు ఆయన సాయంత్రానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఈ వివరాలపై క్లారిటీ కూడా ఇచ్చేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనిపించింది. మహేందర్ మనం చూసుకుంటే ఈ వలసలే బీఆర్ఎస్ లో వదిలిన ముఖ్య నేతలంతా కూడా అటు కేవలం అంటే కాంగ్రెస్ పార్టీలోనే చేరడాన్ని ఏమనుకోవాలి, అటు బీజేపీలో చేరొచ్చు, అటు ఇంకెక్కడైనా చేరొచ్చు, కానీ కేవలం ఎక్కువ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ముఖ్యంగా ఎవరైతే బడా వ్యాపారవేత్తలు వ్యాపారస్తులు కొనసాగుతున్నారో వారంతా కూడా ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక రాష్ట్రంలో పదవికాంక్ష ఉన్నవారు, ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు దీంట్లో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారస్తులే రాజకీయంలో కొనసాగుతున్నారు, వ్యాపారస్తులు మాత్రమే రాజకీయాన్ని ఇప్పుడు శాసిస్తున్నారు, వ్యాపారస్తులు మాత్రమే ఇక్కడ టికెట్లు తీసుకొని పోటీ చేస్తున్నారు, వ్యాపారస్తులు మాత్రమే గెలిచారు, వ్యాపారస్తులు మాత్రమే ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అదే వ్యాపారస్తులు పూర్తిగా
ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఏ అధికార పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం కూడా ఆనవాయితీ అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రావడం జరిగింది. ఇప్పుడు అదే ఎవరైతే పార్టీ మార్పులకు కేసీఆర్ అయితే ఆజపోసాడో అదే ఇప్పుడు తనకు రివర్స్ అయి బెడిసి కొడుతున్న పరిస్థితి ఉంది. తన పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మొత్తంలో వెళ్తున్నారు. ఇప్పుడు పార్టీ మార్పు పైన బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఏం మాట్లాడతాడు? ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఉదయం ఆయన ఒక ట్వీట్ చేశాడు, ఎంతమంది వెళ్ళినా మాకు నష్టం లేదు, మా పార్టీ సునామీలా వచ్చింది అని ఆయన చెప్పాడు. సునామీ ఎప్పుడు శాశ్వతం కాదు అనేటట్టుగా సోషల్ మీడియాలో ఆయనపై ఇప్పటికే ట్రోల్స్ కొనసాగుతున్నాయి. సునామీని ఎప్పుడు ఉంచకూడదు అనేటట్టుగా చెప్తున్నారు. సో పార్టీ ఫిరాయింపులకు ఆద్యం పోసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది, అదే గడ్డుకాలం ఎదుర్కొంటుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో మార్పులు అనేవి ఇటు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీని. రైట్, థ్యాంక్ యూ మహేందర్ ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.